మేము ఇప్పుడు దాదాపు చాలా టైం అవుతుంది, 1 గంటకి ఎక్కువనే. మరి ఏం బస్సులు అయితే రాలేదు, వస్తాయని అనుకున్నాం. మరి ఈ సమ్మె చేస్తున్నాం అన్న సంగతి మాకైతే తెలియదు. అసలు తెలిస్తే ఇంటికనే ఉంటాం మేము. మా ఊర్ల నుంచి వెళ్ళి బస్సు వచ్చింది డైరెక్ట్, ఇది హైదరాబాద్ దాకా. అరే బస్సులు నడుతున్నాయని మేము అనుకున్నాం. ఈడికి వచ్చినాక సీటుకి వచ్చినాక మొత్తం బస్సులు బంద్ అని తెలిసి రావట్లేదు. ఇప్పుడు మేము మెదక్ వెళ్ళాలి, వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1 గంట ఎక్కువైంది. మరి ఏ బస్సులు కనపడతలేదు, ఏం చేస్తారు. మరి ఏదైనా సమ్మె చేద్దామంటే వారం రోజులు మొదలు తెలియజేసి దాన్ని సమ్మె చేస్తే ఎవరైనా అచ్చుటోళ్ళు అయినా ప్రయాణాలు పోయేటోళ్ళు వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకుని ఆగుతారు బస్సులు నడిచిన కథ. ఏ తెలియకుండా ఆటోమేటిక్గా ఎవరైనా మన ఆర్టీసీ అయినా ఎవరైనా కానీ తెలియకుండా ఇట్లా సమ్మె చేయొద్దు కదా. ఇప్పుడు ప్రజలందరినీ బాధ కలిగించినట్టే కదా, నష్టం ఎటు కాకుండా పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ ఆటోని అడిగినా కానీ 205 1000 రూపాయలు అంటారు, లాస్ట్కి 800కి వస్తామంటారు. మరి ఒక్కొక్క వ్యక్తికి 600 నష్టం చేసినాక ఆర్టిస్ట్ అయినా మన గవర్నమెంట్ అయినా ఏదైనా ఒక్కొక్క వ్యక్తికి 600 నష్టం చేస్తే వాళ్ళ బతికేంది. అందుకొరకే ఇప్పుడు మేము బాధపడుతున్నాం. ఇక్కడ చాలా మాకు ఇట్టందిలోపై ఇంటికాడ సపరేట్గా ఆగిపోతాము. మా పరిస్థితులు ఏంది, ఎటు కాకుండా ఇక్కడ మేము ఇక్కడ పడి ఏడుసులు అవుతుందా ఏంది అని బాధపడుతున్నాం. మరి వస్తారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు కూడా ఘోరంగా ఉన్నది పరిస్థితులు. వచ్చారు ఆగమైపోతున్నాం. ఇప్పుడు వికలాంగులే కానీ స్త్రీలే కానీ ఆధార్ కార్డు పట్టుకొచ్చిన కానీ చిన్నపిల్లలు. ఇప్పుడు మేము 5 బయలుదేరాం. 5 ఆధార్ కార్డ్స్ వాళ్ళు 2, బా పిల్లలు 2, నేను. ఇప్పుడు ఎటు కాకుండా మేము ఇప్పుడు ఊర్లో నుంచి బయలుదేరాం. ఎటు కాకుండా ఇక్కడ ఇప్పుడు ఆగిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఏం చేయాలి, ఇప్పుడు ఆటోలను అడుగుతున్నాం, బోల్డ్ పైసలు అడుగుతారు. మేము ఎక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ కాంచాలి ఇక్కడికి అడిగితే ఎంత అడిగిండు అంటే ఆ డ్రైవర్ని అడిగితే మొదలు 600 అడిగిండు. 600 అడిగి లాస్ట్కి 400 ఇస్తాము, అత్తవా 400 ఇస్తా అంటే అత్తవా అంటారు. ఏం చేయాలి, అటు చేసి ఇటు చేసి ఆ నుంచి వెళ్ళి ఒకటి జేబీఎస్ ఆటనాడి దొరికితే దాన్ని పట్టుకొని వచ్చేసాను. కొంత మాకు సేఫ్టీ అయింది. ఈ నుంచి డైరెక్ట్ మాకు మెదకు దొరుకుతాయని ఊరికి వచ్చాను. వీడికి వచ్చే వరకు అసలు రావంటాను. మనకి ఈ కంట్రోల్ ఈసారి అయితే అసలు రావు, ఎప్పుడొస్తే మాకు తెలియదు అంటాను. ఇక ఇప్పుడు మేము తొక్కులాడుతాం, మా ప్రాణాలన్నీ తొక్కులాడుతాయి. ఎటు కాకుండా పరిస్థితులు అయిపోతాయి. చెర్ల నీళ్ళ నుంచి చేప గడ్డబడి గిలగిల కొట్టుకున్నట్టు అయిపోతుంది మా బతుకులు. ఏంది అని మేము ఇప్పుడు ఆటోలను ఎవరిని అడిగినా బోల్డ్ పైసలు అయ్యేటట్టున్నాయి, ఏం చేయాలి దేవుడా అని మేము ఇప్పుడు పరిస్థితులు బాధపడుతున్నాం. మరి కనీసం ఇప్పటికైనా మన ఆర్టీసీ డ్రైవర్సే కానీ కండక్టర్ కానీ మన ప్రభుత్వమే కానీ దీన్ని తెలుసుకొని కొంచెం స్పందిస్తే కొంచెం ఈ ప్రజలందరికీ కొంచెం మేలు చేస్తే వాళ్ళకు కూడా పుణ్యం ఉంటుంది, మాకు కూడా కొంచెం సంతోషం ఉంటుంది, కొంచెం నెమ్మది ఉంటుంది. మా బాధలు చూసి వాళ్ళు స్పందించి మాకు బస్సులు విడుదల చేసిరని మేము సంతోషిస్తాం.